అందరికీ నమస్కారం. నేను మీ ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈరోజు వంటలతో విషయాల్లో మనం మాట్లాడబోయే మనిషి చాలా స్పెషల్. ఈమె నవ్వితే ముత్యాలు రాలినంత చక్కగా ఉంటారు. తన అందానితో అందరినీ ఆకట్టుకున్నారు. కనీసం కళ్ళు కూడా తిప్పుకోలేనంతగా మైమరిపించారు. నేను మాట్లాడుతుంది సౌందర్య గారి గురించి. ఇనిషియల్గా కన్నడలో సౌందర్య గారి వాళ్ళ ఫాదర్ హీ వాజ్ ఎ రైటర్, స్క్రీన్ రైటర్ అండ్ డైరెక్టర్. కాబట్టి అక్కడి నుంచే ఫిల్మ్ కనెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ నుంచి ఆవిడకి ఫిల్మ్స్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. తన డాక్టర్ అవ్వాలనుకుంది. హవెవర్ గాంధర్వ అని ఒక మూవీ ఫ్యామిలీ కొంచెం పుష్ చేయడం వల్ల చేయాల్సి వచ్చింది. ఈ మూవీయే తన కెరియర్కి ఒక కిక్ స్టార్ట్. మూవీస్ అలా ముందుకెళ్తుండగా చదువుని కూడా ఆపేయాల్సి వచ్చింది. ఎందుకంటే తనకి అంత బాగా తగిన క్యారెక్టర్స్ వచ్చినందుకు. అప్పుడే తన ప్రైమ్లో కూడా వచ్చింది. అమ్మోర్ ఫిల్మింగ్లో ఉండగానే రైతు భారతం, మనవరాలి పెళ్ళి, రాజేంద్రుడు, అమ్మనా కోడల, నంబర్ 1, మాయలోడు, ఇన్స్పెక్టర్ ఝాన్సీ, అసలే పెళ్ళైన వాడిని, దొంగ అల్లుడు, మేడం, హలో బ్రదర్ అండ్ అల్లరి ప్రియుడు అండ్ మెనీ మోర్ మూవీస్. అసలు చెప్పడానికే ఊపిరి సరిపోవట్లేదు. ఎక్స్పెక్ట్ చేసినట్లే అమ్మోర్ మూవీ రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్కి బాబ్ హిట్ కొట్టింది. గ్రాఫిక్స్ వల్ల అందరూ అసలు ఇది ఇప్పుడు తీయాల్సిన సినిమా కాదు, దిస్ ఎ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్గా గుర్తుండిపోయేలా చేసింది. స్పెసిఫిక్లీ ఈ సినిమా వల్ల ఇప్పుడు వరకు అమాయకమైన అమ్మాయిగా కనిపిస్తున్న సౌందర్య గారు సడన్గా అందరికీ ఒక అద్భుతంలా కనిపించారు. నెక్స్ట్ పెదరాయుడు అండ్ అరుణాచలం లాంటి సినిమాలు తీయడం వల్ల తన సక్సెసెస్కి లెక్క పెట్టడానికి చేతి మీద ఉన్న వేలు కూడా సరిపోలేదు. దీని తర్వాత చూడాలనుంది పెళ్లి పీటలు, శ్రీరామలయ, సూర్యుడు, అంతఃపురం, తాంబూలాలు, దొంగాట, శుభవార్త మూవీస్ రావడం వల్ల అందరూ సౌందర్య గారు ఓన్లీ ప్లాట్ బేస్డ్ ఫిల్మ్స్ తీసుకుంటారు అని గొప్పగా చెప్పుకునేవాళ్ళు. నాకు తెలిసి ప్రతి తెలుగు ఫ్యామిలీ పర్సనల్గా ఓన్ చేసుకున్న సినిమా అయితే తప్పకుండా రాజా. ఈ ఫిల్మ్లో సౌందర్య గారు అండ్ వెంకటేష్ గారు ఒక న్యాచురల్ కపుల్లా అనిపిస్తారు. ఒక అమ్మా నాన్న, ఒక బాబాయ్ పిన్ని, ఒక పెదనాన్న పెద్దమ్మ ఆ వైబ్లో ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చిన నరసింహ మూవీ అయితే జస్ట్ బ్లాక్ బస్టర్ అనడమే చీప్గా అనిపిస్తుంది. జనరేషన్సే కళ్ళ ముందు మారిపోయినా ఈ సినిమాకున్న క్రేజ్ ఇప్పటికీ మారట్లేదు. ఇంత గొప్ప సినిమా తీశాక ఎవరైనా గ్రాఫ్ తగ్గిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మన సౌందర్య గారికి అలా అవ్వలేదు. అన్నయ్య అండ్ నిన్నే ప్రేమిస్తా సినిమాల వల్ల జనాల్లోని ప్రేమని తన సొంతం చేసుకున్నారు. పర్సనల్గా అయితే నా చైల్డ్హుడ్లో ఎక్కువగా చూసిన సినిమా దేవీపుత్రుడు. నాలాగా హారర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమాకి ఒక కల్ట్ క్లాసిక్ అనే చెప్పాలి. సౌందర్య గారు చనిపోయారు అనే ఒక మాటే గాని మనందరి మనసుల్లోని ఒక కోట కట్టే చనిపోయారు. ప్రతి గొప్ప సినిమా అండ్ హీరోయిన్కి ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడితే మనకి మొదట గుర్తొచ్చిన పేరు సౌందర్య గారు. ఒక అమ్మాయి అయ్యుండి ఇన్ని వర్సటైల్ క్యారెక్టర్స్ చేసి కెరియర్లో తక్కువ టైమే ఉన్న అన్ని సినిమాలు చేయడం అన్నది వెరీ వెరీ అడ్మైరబుల్. మనకి అండ్ ఎంతోమందికి అమాయకంగా ఉండడం ఎప్పుడు నెగిటివ్ కాదు, అందులో ఎన్నో పాజిటివ్స్ ఉన్నాయని చూపించారు. మన మనసులోని ఎప్పుడూ నిలిచిపోతారు. ఇప్పటికైనా ఇంకా చెప్పాలంటే ఎప్పటికైనా ఈ చోటు ఆవిడికి తప్ప ఎవ్వరికీ సొంతం కాదు. ఆవిడే మన TFI వజ్రం.